వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి, అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండు లేని ఊరు ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే వెళ్తారు. అలాగే వాళ్ళెవరో ఏదో అన్నారు, వాళ్ళెవరో ఏదో మొరిగారు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా మన పనులు కూడా మార్చుకొని కూర్చోకూడదు. అంటే మరి వాళ్ళు మొరుగుతూనే ఉన్నారు కదా! మనం ఏం చేసినా కానీ అందులో తప్పులు వెతికి మనల్ని విమర్శిస్తూనే ఉన్నారు కదా! అంటే ఒక తప్పు చేసేవాడే, ఒక మురిగేవాడే, ఒక విమర్శించేవాడే వాడి పని వాడు బిందాస్‌గా ఎలాంటి జంకు లేకుండా నేనొకడిని అనవసరంగా అంటున్నానే, అది నాకు సంబంధం లేదే, అది వాడి లైఫే నాకెందుకే అని అనుకోకుండా ఖాళీగా కూర్చున్నాను కదా! నోరు ఉంది కదా! మొరగాలి కదా! వాగాలి కదా! విమర్శించాలి కదా! అని చెప్పేసి విమర్శిస్తున్నాడే, నువ్వెందుకు బలాన్నిస్తున్నావు దానికి? నువ్వెందుకు బలహీన పడిపోతున్నావు దానికి? వాళ్ళకి లేనటువంటి బుద్ధి, జ్ఞానం నీకెందుకు? నీ పనేంటి? చెవిటివాడిలాగా ముందుకు వెళ్ళటము. నిన్ను ఎంకరేజ్ చేసేది, నిన్ను మెప్పించేది, నిన్ను పాజిటివిటీగా ఏదైనా ఉండేది అందులో ఉందా? నువ్వు ఒకంత చెవు వేసి విను అంతే. అంతేకానీ మరలా పొంగిపోకు. వాళ్ళేదో నీ మీద ఏదో చూపించేశారు ప్రేమ అని ఉబ్బి తబ్బిబ్బయిపోకు. అవన్నీ ఎంతవరకు నిజాలో కూడా గ్యారంటీ లేదు. ఆ పొగడ్తలు ఎంతవరకు ఉంటాయో కూడా నిలకడ ఉండదనమాట. కాబట్టి దేనికి కూడా నువ్వు రియాక్ట్ అవ్వకు. నీ పనల్లా నీకు పాజిటివిటీగా అనిపించినయి లోపలికి తీసుకొని నెగిటివ్ పీపుల్ నుంచి దూరంగా వెళ్ళిపోవటము, నెగిటివ్‌గా ఏదైనా నీకు వినపడితే పడినా కూడా వినపడిన మరుక్షణమే అక్కడి నుంచి నువ్వు చెవిటివాడిలాగా బిహేవ్ చేయడము. ఇదే నువ్వు చేయాల్సిన పని. ఎందుకు అంటే ఎంత పిచ్చి పనులు చేసేవాళ్ళే ఎలాంటి జంకు లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు నీ పని నువ్వు చేసుకోవడంలో తప్పేంటి? నువ్వు నీకు ఏది చేయాలని అనుకుంటున్నావో, ఒక డెసిషన్ తీసుకున్నావో, ఆ డెసిషన్‌కి కట్టుబడి ఎవరు ఎన్ని మొరిగినా, ఎవరు ఎన్ని వాగినా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటమే నీ జీవిత లక్ష్యం. ఎందుకు అంటే నీ జీవితము నీకు తెలుసు. పక్కవాడికి ఏం తెలుసు? పైపై మెరుగులు మాత్రమే తెలుసు. నీ జీవితం లోపల ఉన్నటువంటి లోటుపాట్లు ఏమన్నా తెలుసా? పైకి కనిపించేదాన్నే మాట్లాడతారు జనాలు. కొంతమంది పైకి కాకుండా చాలా తెలిసినా కూడా మాట్లాడతారు కావాలని. మన ముందు మాట్లాడే ధైర్యం లేని వాళ్ళే మన వెనక మాట్లాడతారు. మన వెనుక గుర్తుంచుకో, వెనుక అన్నది వెనుక మాత్రమే. వెనుక అన్నదాన్ని వెనక మాత్రమే ఉంచాలి, పట్టించుకోకూడదు అనర్థం. దానికి మాటలోనే ఉందనమాట వెనక అని. సో, వెనక పడేయాలి దాన్ని. ముందుకి వచ్చి మాట్లాడే ధైర్యం ఉన్నవాడికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావు. వెనక మాట్లాడే వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి? నీ పని మానుకొని. నీ పనేంటో నువ్వు చూసుకో. వాడు బిందాస్‌గా వాడి పనేదో వాడు చేస్తున్నాడు. పని పాట లేకుండా మాట్లాడటమే పని, అది చేసేస్తున్నాడు. నీ పనేంటి? వినిపించుకోకుండా వెళ్ళటం నీ పని. నీ పని నువ్వు చేసుకో. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.